వాళ్ళకు 12 దేశాలు కట్టిండు. 6 బల్లలు ఆడించుడు, 3 బల్లలు ఓడించుడు దేవుడు. పిల్ల బాల మేడదేవి దేవుడు లెక్క వాడిండు. గాలిదేవిని పట్టిండు, ఆకులుగా పెట్టిండు, వాలిదేవిని బట్టి స్థానంలో పెట్టిండు, అగ్గిదేవిని బట్టి ఒడ్డు గంట పెట్టిండు. అప్పుడు మల్లయ్య భగవంతుడు మల్లికార్జున ముక్కల గడ్డ వల్ల ఇప్పుడు రాసుకుంటూ వాటంతా భూమి వేసుకొని శిలవైన పర్వతం దేవుడు ఏరవచ్చుండు. పల్లెల పిల్ల అనరాని మాటలు దెబ్బలు దెబ్బ వరకు ఓ బామా మేడలేవి నీకు సాటికి సమితికి నేటి ఆడాలు తీసుకొని వచ్చి చల్లగుందల కల సముద్రం పోరాటం పెట్టి ఆకులు కూడా అడుకో గయ్యం పెడతానని భగవంతుడు వల్ల రేపల్ల మా పిల్ల కనుక రేపల్ల పట్నం 6,000 5,000 3,000 తిరుమందులు చల్లవారు పుల్లవారు సమాన దేవుడు. అప్పుడు ఎట్లా బయలు పోతుడు మల్లయ్య భగవంతుడు తిరిగి కైలాసం తిరిగి ఉన్నది. చెప్పుకుని దేవుడు పిల్లల పిల్లలు చెప్పరాని చెప్పలు చెప్తే సాటికి సంతం చెప్తానేటి ఆడాలు చెప్తున్నాడు. భగవంతుడు పెట్టుకుందు భగవంతుడు మల్లయ్య భగవంతుడు పెట్టుకుని దేవుడు వదలని బయలుదేరి అక్కడ పుల్లాసం కట్టిండు. పుల్లయ్యను కట్టుకొని వరిగాలు ముక్కలు కన్నవాళ్ళు ఇప్పుడు రసపండు మా పిల్ల కనకల పిల్ల పట్టబోతున్నాడు. కట్టెల వాళ్ళు చిన్నవాడు రాశి శర్మదేవుడు దేవుడు అయితే అమ్మవారు వేనుక ఎల్లమ్మ రేవేరు ఎల్లమ్మ ఏమంట ఉన్నదమ్మా. తమ్ముడు మల్లయ్యానికి పులం పెట్టి ఆడరాని మాటల కంపలములు ఎందుకు అమ్మవారు వేనుక ఎల్లమ్మ తెల్ల ఈర కట్టింది మల్లనాడు కోసం నీ ఎల్లమ్మ తమ్ముడా మల్లయ్యరా నాకంటే ఎక్కువ నీకు ఎవరు ఉండరు, నీకంటే ఎక్కువ నాకు ఎవరు ఉండరు. అలివాడు వడ్డరా అలివాడు వడ్డరా పాలివాడు వడ్డరా తమ్ముని మీద పడ్డదమ్మా ఎల్లమ్మ. తమ్ముడారా మల్లయ్య ఆ కోట సంపద ఉన్నా కానీ మల్లయ్యో కొగరై కదా రారా నా తమ్ముడా. అధిక సంపద ఉన్నా కానీ మల్లయ్యో ఆడవిళ్ళను ఉన్నారా నా తమ్ముడా. తమ్ముడా తమ్ముడా మల్లయ్యో మల్లయ్య తమ్ముడి గట్ట వద్దురా తమ్ముడా ఉండి కొత్త ఎండి కొత్త ఎల్ల కొత్త నువ్వు